నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: బాలల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత వారి తల్లిదండ్రులది. చిన్నారి నేత్రాలు సంరక్షణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి సూచన. కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారిని శబ్నం సూచన. ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పత్తిన చిన్న పుట్టినరోజు వేడుక. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించిన నాయకులు. అత్యంత సంప్రదాయబద్ధంగా నాగుల చవితి జరుపుకున్న ప్రజలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న వైనం. నేటి బాలలే రేపటి పౌరులని, కావున బాలల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత వారి తల్లిదండ్రులదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. ఏలూరులోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటీలతో కలిసి మంత్రి పార్థసారథి ప్రారంభించి మాట్లాడారు. పిల్లల్లో దృష్టి దోషాలను చిన్నతనంలోనే గుర్తిస్తే వెంటనే నివారించవచ్చన్నారు. దీనికోసం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఏలూరు టీం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల వారి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఉడా చైర్మన్ పెద్దిబైన శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి విప్లవమైన మార్పులు ఈ యొక్క కార్యక్రమం ఈ కళ సాకారం అవుతుందని భావించిన అన్ని సమస్యలు వస్తున్నాయి. అది ఏదైతే ముందుగా మనం గుర్తించి తగిన నేను పూర్తిగా సహాయ సహకారాలు అందించి నేను బాగా కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. మరి మన ప్రీతమ యువనేత ఇటువంటి నాయకులను ప్రోత్సహించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం కానివ్వండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు అంటే మనందరం ఏమనుకుంటామంటే రోడ్లు వేయటం, లేకపోతే ఫ్యాక్టరీలు కట్టడం, లేకపోతే ఇంకేదేదో చేయటం అని అనుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. మనం ఎప్పుడు కూడా ఆస్తులు పెంచుకుంటానికో లేకపోతే ఆస్తులను కాపాడుకుంటానికో తాపత్రయపడుతూ ఉంటాం. కానీ తప్పకోకుండా ప్రతి మనిషి జీవితంలో ఒకరోజు తెలిసేది ఏమిటంటే ఆ భౌతికమైన ఆస్తులన్నిటికంటే కూడా మన పిల్లలే మన ఆస్తులు, అవే మనల్ని 10 కాలాల పాటు నిలబెట్టే ఆస్తులు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి కాబట్టి దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకి పునాదిరాలైనటువంటి మన పిల్లల ఆరోగ్యాన్ని కానివ్వండి, వారి భవిష్యత్తుని కానివ్వండి, చిన్న వయసు నుంచే కనుక మనం తీర్చిదిద్దినట్లయితే మన రాష్ట్రం, మన దేశం ప్రపంచంలోనే అత్యంత ఉన్నత స్థానాలకు వెళ్తుందని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తాను. ఈరోజు మన ప్రీతమ యువనేత లోకేష్ గారు ఒక్కసారి మీరు చూసినట్లయితే అహర్నిశలు కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక పట్టుదలతో పనిచేస్తున్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు దేశమంతా, ప్రపంచం అంతా తిరిగి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే వేరే ఉద్దేశం ఏమి కాదు. ప్రపంచంలో యువజనాభా ఉన్న దేశం మన భారతదేశం. కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని డిపోల నుండి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారి ఎస్కే శబ్నం తెలిపారు. ఏలూరులోని ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
కార్తీక మాస ప్రత్యేక బస్సులు ఈ నెల 26వ తేదీన నవంబర్ 2, 9, 16 తేదీలలో అన్ని డిపోల నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి తిరిగి సోమవారం రాత్రికి గమ్యస్థానాలు చేరుకుంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఒకే టికెట్ ధర ఏర్పాటు చేశామని ఎక్స్ప్రెస్కు 900, అల్ట్రా డీలక్స్కు 1100, సూపర్ లగ్జరీకి 1200 రూపాయలుగా నిర్ణయించామని చెప్పారు. అలాగే ఈ కార్తీక మాసంలో శని ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు శ్రీశైలంకు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అయ్యప్ప స్వాముల కోసం శబరిమలైకి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్తీక మాసంలో భక్తులందరూ కూడా శివక్షేత్రాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కనుక ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రతి ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం శైవక్షేత్రాన్ని దర్శించుకుని సోమవారం నైట్కి రిటర్న్ వచ్చే విధంగా పంచారామ క్షేత్ర దర్శనాన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఏలూరు బస్ స్టేషన్ నుంచి, నూజివీడు బస్ స్టేషన్ నుంచి, అలాగే జంగారెడ్డిగూడెం బస్ స్టేషన్ నుంచి ఆదివారం నైట్ బయలుదేరుతాయి ఈ బస్సులు. అలాగే ఒకే రోజు మనకి అమరావతిలో, అలాగే పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట ఈ టెంపుల్స్ని దర్శించుకుని క్షేమంగా మళ్ళీ రిటర్న్ తిరిగి బస్ స్టేషన్కి చేరవేయడం జరుగుతుందండి. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సండేస్ మేము బస్ ప్లాన్ చేసేది 26వ తారీఖు, అలాగే నవంబర్ నెల 2వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖుల్లో రిజర్వేషన్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా ప్రతి శనివారం, ఆదివారం కూడా శ్రీశైలంకి బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. ఇవి కూడా రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయండి. అలాగే మనకి మంత్లో స్వామిమాల ధారణ చేస్తూ ఉంటారు. ఆ భక్తులందరికీ కూడా శబరిమలైకి టూర్ ప్యాకేజెస్ ప్లాన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తిన చిన్న పుట్టినరోజు వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలోని బత్తిన చిన్న నివాసం వద్దకు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటుగా పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున చేరుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, దుస్సాల్వాతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు కార్యాలయం వద్ద బత్తిన చిన్నను ఘనంగా సత్కరించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, శెట్టిబలిజ సంఘం ప్రతినిధుల మధ్య చిన్న తన పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. అదేవిధంగా పట్టణంలోని సీతామహాలక్ష్మి ఆశ్రమంలో వృద్ధులకు బత్తిన చిన్న అభిమానులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బూత్ కన్వీనర్ల కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు నేకూరి కిషోర్, చిటికెల అచ్యుతరామయ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈరోజు మిత్రులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పత్తిన చిన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించినటువంటి నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే చిన్న ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఇంతకంటే మంచి పదవులను ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి చిన్న గారు బతిన్ లక్ష్మి గారు చిన్న గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి ఈ జంగారెడ్డిగూడెం పట్టణ రూపురేఖలు మారినాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా మరి చిన్న గారు కృషితో బుట్టాయిగూడెం రోడ్డు కానీ, మన సుబ్బంపేట రోడ్డు లలితమ్మ గుడి వరకు కానీ, గుడి దగ్గర నుంచి మళ్ళీ బైపాస్ వరకు కానీ అంతా కృషి చిన్న గారి సాధించారు. అలాగే మన రిలయన్స్ మార్ట్ నుంచి బైపాస్ వరకు కూడా మరి చిన్న గారే మనం ఉంటున్న ఏరియాలో రోడ్లు బాగోకపోతే అది మనకే ఇదని కౌన్సిలర్లందరినీ ఒప్పించి మా ఏరియాలో సందుగొందుల్లో పెట్టుకునే రోడ్లను వద్దు, ముందు ప్రధాన రహదారులన్నీ బాగుపడాలి, చుట్టూ 100 గ్రామాల ప్రజలు నిత్యం జంగారెడ్డిగూడెం పట్టణం వచ్చి వెళ్తూ ఉంటారు, వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి, మన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన రహదారులు బాగుంటేనే ప్రజలందరూ కూడా ఊరు బాగా అభివృద్ధి అయిందని చెప్పి అనుకుంటారని చెప్పి కౌన్సిలర్లందరినీ కూడా ఒప్పించి ఆయన ఈ రోజున పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వేయడంలో కీలక పాత్ర వహించడంలో మరి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నటువంటి మా అందరికీ ఆత్మీయులు మరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న అన్నగారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఎప్పుడు కూడా కౌన్సిలర్ అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ పని చెప్పినా వెంటనే వాడిని ఫాలోఅప్ చేసి మా అందరికీ ప్రతి పనిలో అందుబాటులో ఉన్నటువంటి చిన్నాన్న గారికి మరి ఇలాంటి పదవులు మరిన్ని అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిన చిన్న గారి జన్మదిన వేడుకలకు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చిన్న పుట్టినరోజు సందర్భంగా చిన్న గారిది చాలా సంతోషంగా అందరూ కూడా ముందుకు వచ్చి పుట్టినరోజు ఘనంగా జరుపుకునే ఆనందంతో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు నాగుల చవితిని అత్యంత సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డు, బుట్టాయిగూడెం రోడ్లలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, నాగదేవత ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలలో ఉన్న పుట్టలలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న పుట్టల వద్ద పూజలు చేశారు. పుట్టలో పాలు, చలివిడి, గ్రుడ్లు, పూజా ద్రవ్యాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ నాగుల చవితి యొక్క విశిష్టతను తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో తమ సంఘం పనిచేస్తుందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ పేర్కొన్నారు. మాలమహానాడు నూతన కమిటీని నల్లి రాజేష్ ప్రకటించి పదవులు పొందిన నాయకులకు అభినందనలు తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ తొర్లపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాతూరి అంబేద్కర్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొండ్రు నాగరాజు, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడిగా వెంపల రాజు, ప్రధాన కార్యదర్శిగా సింగులూరి మనోజ్లను నియమించినట్లు రాజేష్ ప్రకటించారు. సంఘం యొక్క లక్ష్యానికి అనుగుణంగా నూతనంగా పదవులు పొందిన నాయకులు పనిచేయాలని ఆయన సూచించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. చట్టాన్ని అతిక్రమించిన వారు శిక్ష నుంచి తప్పించుకోకూడదని, ముద్దాయిలకు శిక్ష పడే విధంగా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులు పనిచేయాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కోర్టు మానిటరింగ్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి కోర్టులో హాజరుపరచాలని సూచించారు. విచారణలో జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులదేనని స్పష్టం చేశారు. ముద్దాయిలకు సకాలంలో శిక్ష పడే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిస్టమ్ ఉన్నారు, వీళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకుని సెషన్స్ కోర్ట్స్, ఇక్కడ స్పెషల్ కోర్ట్స్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన కోర్ట్ ప్రాసెస్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్. నెక్స్ట్ ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కరిని పెడుతున్నారు. ఎందుకు? నూజివీడు రూరల్ సి, నూజివీడు డిఎస్పీ గారు ఉన్నారా? నూజివీడు డిఎస్పీ గారు సార్ కోర్స్ సార్ అయితే ఆల్రెడీ ఆ సార్ కూడా కలిసి వచ్చాను సార్. నేను ఒక సే గారు చేసాం సార్. క్రమం లేకుండా కలిసి వచ్చి సార్ కలిసి వచ్చి ఎలాగే సెంట్రల్లో ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క కానిస్టేబుల్ని ఫిక్స్ చేస్తున్నాము. సబ్ డివిజనల్ ఆఫీసర్స్ మీ దగ్గర ఉన్న కోర్ట్స్ కూడా అలా రేషనలైజ్ చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి, ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టంలో ఇక్కడ ఎవరైతే సీనియర్ సెషన్ కోర్ట్స్ ఉన్నారో, అడిషనల్ ఎస్పీ గారు అండ్ సిఐ గారు, వాళ్ళకి మెంటర్స్ కింద వాళ్ళని కరెక్ట్ చేయాలి. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస ఉత్సవాలు, సప్తాహ మహోత్సవాలలో భాగంగా శనివారం పలు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిపారు.
ఉదయం ప్రాతంకాలార్చన, నిత్యహోమ బలిహరణలు, వేదపారాయణం, అదేవిధంగా ఆలయ ముఖ మండపంలో పంచామృత అభిషేకాలను వైభవంగా జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం నిత్యాన్నదాన సత్రంలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందనతో పాటుగా సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. గిరిజనేతర పేద రైతులకు తక్షణమే అన్ని బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, భారీ వర్షాల వలన నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల విస్తృత సమావేశం సంఘం మండల ఉపాధ్యక్షులు గుడెల్లి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనేతర పేదలు సాగులో ఉన్న డీఫారం పట్టా భూములకు బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయకపోవటం అన్యాయమన్నారు. పేదలు సాగులో ఉన్న భూములకు పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వు బ్యాంక్ ఆదేశాల ప్రకారం ప్రతి రైతుకు 2 లక్షల వరకు సొంత ధృవీకరణ పత్రం ఆధారంగా పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో తాళ్ళూరి సూర్యారావు, పాముల పాపారావు, సుంకవల్లి శేషగిరిరావు, దేవా రాజమ్మ, గంగుల రమణ, బొంతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా అనేక రైతాంగ విషయాలు కూడా మనం చర్చించుకున్నాము. ఈ చర్చించుకున్న విషయాల మీద భవిష్యత్తులో మన కార్యాచరణ కూడా నిర్ణయించుకుని మరి ఏదైతే డీఫారం పట్టా భూములు రైతులకి లోన్లు ఇవ్వడం లేదు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మనం నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మనం పోరాట కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, భారీ వర్షాల వల్ల వివిధ పంటలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. ప్రధానంగా పత్తి కానీ లేకపోతే ఇతర వరి కానీ పొగాకు నాట్లు వేసిన పొగాకు కానీ ఈ పంటలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ పంటల రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మన అధికారులకు పత్రాలు ఇవ్వడం, పంట నష్టాలు నమోదు చేయమని చెప్పేసి కోరడం, ఈ పద్ధతిలో కూడా మన ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్య, ఇప్పుడు లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. ఈ లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు మామిడి పొగాకు కూడా కొనుగోలు జరగట్లేదు. రేటు చూస్తే బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. రైతులు గగ్గోలు దొరికిన పరిస్థితి ఉంది. మరి పంట ఎప్పుడు కొంటారో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ రైతాంగం కొట్టుకుంటారు. ఒక పక్కన వ్యవసాయ సేవలు బ్యాలెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఏ పద్ధతులు లో గ్రేడు దాన్ని మామిడి పొగాకు కానీ కొనుగోలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం జరుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పత్తి పంట వస్తుంది. అయితే CCI కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అయితే మనం ఏమవుతున్నామంటే క్వింటా పత్తికి కనీసం 10,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించిన మద్దతు ధర 8,115 రూపాయలు దాకా ఉంది. అది ఏమాత్రం రైతాంగానికి సరిపోదు. కాబట్టి కనీసం 10,000 క్వింటా పత్తికి ధర ప్రకటించాలని చెప్పేసి కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిసి ధర నిర్ణయించారు. దానికి అనుగుణంగా కనీసం క్వింటాల పత్తికి 10,000 ధర ఉండాలని చెప్పేసి. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ సమీపంలో చోరీలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 33 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం నెల్లూరు జిల్లాకు చెందిన దుర్గా అనే మహిళ తన భర్త శివకుమార్తో కలిసి ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర సమీపంలో బస్టాండ్ వద్ద చోరీలకు పాల్పడుతుందన్నారు. ఇటీవల విశాఖకు చెందిన కుటుంబం బస్సు ఎక్కే క్రమంలో బంగారం, వెండి నగలు చోరీ చేసిందన్నారు.
ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్ తన సిబ్బందితో కలిసి మహిళను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన నగలు 33 గ్రాములు బంగారము 117 గ్రాముల వెండి నగలను రికవరీ చేసినట్లు తెలిపారు. కేసులో సాంకేతికత ఉపయోగించి త్వరితగతిన కేసును ఛేదించిన ద్వారకా తిరుమల పోలీసులను సిఐ అభినందించారు. భీమిలి మండలం తాళవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు అనే ఆవిడ 28/9/25 తేదీన ద్వారకా తిరుమల దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా బస్టాండ్లో తన నగల యొక్క పర్స్ ఎవరో అపహరించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా తిరుమల ఎస్ఐ పి సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంట్లో జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ గారి ఆధ్వర్యంలో అట్లాగే అడిషనల్ ఎస్పీ గారు సూర్యచంద్రరావు సార్, ఆ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రవణ్ కుమార్ సార్ వారి యొక్క పర్యవేక్షణలో ఈ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. చేసి ఈ కేసులో ముద్దాయిలైనటువంటి వేముల దుర్గా మరియు ఆమె భర్త వేములపల్లి శివకుమార్ అనే వారిని నెల్లూరు జిల్లా వారు ఈ నేరం చేసినట్లుగా గుర్తించి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళే ఈ నేరం చేశారు అనేటువంటిది రుజువుపరుచుకొని వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. వీళ్ళు మరలా ఈ రోజున ద్వారకా తిరుమల నేరం చేయడానికి ఈ దుర్గా నేమే ఒకతే రాగా ఈమెని ద్వారకా తిరుమల బస్టాండ్లో అరెస్ట్ చేసి ఈమె దొంగిలించినటువంటి చోరీ సొత్తుని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 33.5 గ్రాముల బంగారం 117 గ్రాముల వెండి వస్తువులు ఈమె దగ్గర ఉన్నాయి. అట్లాగే ఒక 2 గాజులు నెల్లూరు అట్టిగా గోల్డ్లో తాకట్టు పెట్టినట్టుగా చెప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాలల ఆరోగ్య పరిరక్షణ బాధ్యత వారి తల్లిదండ్రులది. చిన్నారి నేత్రాలు సంరక్షణ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి సూచన. కార్తీక మాసం సందర్భంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజా రవాణా సంస్థ జిల్లా అధికారిని శబ్నం సూచన. ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు పత్తిన చిన్న పుట్టినరోజు వేడుక. మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించిన నాయకులు. అత్యంత సంప్రదాయబద్ధంగా నాగుల చవితి జరుపుకున్న ప్రజలు. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.